శ్రీరామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వము ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నేళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమే వెళ్చున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్చున్నావు?" అని అడిగిరి. "అయ్యా, నేను ధనము సంపాదించుకుంటూ కాశీకి వెళ్చున్నాను" అని చెప్పాను. అప్పుడు వారు, "ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటకట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటకట్టి ఎవరు ఇస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా?" అని అడిగారు. నాగంభట్టు, "అది ఏ దేవుని కదో వివరించండి స్వామి"